రాష్ట్రాలకు అధికారం ఇస్తాను, రాష్ట్రాలకు అధికారం ఇవ్వడానికి నువ్వెవరు, రాష్ట్రానికి చేయడానికి వాళ్ళెవరు? ఈ రోజు నిన్నగాక మొన్న వచ్చిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకు అసలు వర్గీకరణ విషయంలో ఏం అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ నేను ఎమ్మటే ఆర్డినెన్స్ పాస్ చేస్తా, ఇది చేస్తా అంటే దేనికి పాస్ చేస్తావు, ఎట్లా పాస్ చేస్తావు? ఫస్ట్ నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలే లేవు గ్యారంటీ, కానీ ఈ దళితులకు వచ్చి నేను ఈ ఆర్డినెన్స్ పాస్ చేస్తా అంటావు. కనీసం కొంచెమైనా ఆలోచన విజ్ఞానం దాంతో పాటు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉన్నావు కాబట్టి ఈ రోజు మేము ఖచ్చితంగా జాతీయ మానవనాడుగా అదే బహుజన సమాజ్ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. నీకు ఆ రోజు రాబోయే రోజుల్లో నీ ఎలక్షన్ ముందు కనీసం నీకు అదే ఎంఆర్పీఎస్ నువ్వు ఈ రోజు భుజాన ఎత్తుకుంటా ఎంఆర్పీఎస్ నీకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేసి బీజేపీకి సంకలం చేరి బీజేపీతో పొత్తుగూడి కాంగ్రెస్ ను ఓడించాలని ఆ రోజు నినాదంతో ముందుకు వెళ్లిరు. అలాంటి వారిని ఈ రోజు నువ్వు చట్టసభలో కూర్చోబెట్టి నేను వర్గీకరణకు పూర్తి మద్దతు ఇస్తా, నా సొంతంగా ఆర్డినెన్స్ ఇస్తా అంటే నీది కాదు, నీ జాగిరి కాదు. ఇవ్వడానికి ఇక్కడ ఊకుంటానికి మాలలు చావా సచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. నీ మాలలదంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఉండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఈ రోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ ను ఒక ఏ రకంగా చూపిస్తున్నారో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా మేము ఈ రోజు ముందుకు వస్తా ఉన్నాం. ఇది ఈ రోజు స్టార్టింగ్ మాత్రమే, ప్రారంభం మాత్రమే, ఆరంభ శూరత్వం కాదు. ఇది ఇప్పుడే ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో నీకు జరగాల్సిన బాధ ఎన్నెన్నో ఎదురుపోట్లు ఎదుర్కోవాల్సిన దమ్ము సత్తా ఏ పార్టీలకున్నా ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ జాతీయ మానవనాడు ఎదుర్కొని మీ అందరికి పుట్టగతులు లేకుండా చేస్తామని ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఎప్పుడైతే సవరించుకోకపోతే ఈ నెల రోజులలో ఖచ్చితంగా రాష్ట్రంలో మేము ఎలాంటి వర్గీకరణకు మద్దతు ఇవ్వట్లేమనేది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. చెప్పకపోతే రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాతీయ మానవనాడుగా బహుజన సమాజ్ పార్టీగా ఇంకా అంబేద్కర్ సంఘాలు మాతో రావడానికి సహకరించే ప్రతి సంఘాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా అన్ని సంఘాలు కూడగొట్టుకుని ఎలాంటి కార్యాచరణ తీసుకున్నానికి సిద్ధంగా తెలియజేస్తున్నా. జై భీమ్. భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లును రాష్ట్రాలపైన అప్పచెప్పి మరి మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉందని చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంధువు పిలిపించినటువంటి జాతీయ మానవనాడు అలాగే ఎస్సీ ఎస్టీల